బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాస్టార్ కాల్ రగరేస్తున్న అభిమానులు. సో మరి మనశంకర వరప్రసాద్ గారి సినిమా రివ్యూ ఎలా ఉంది, అసలు ఏంటి? సో ఇన్ని రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరెవరైతే ట్రోల్ చేశారో, ఎవరెవరైతే తక్కువ అంచనా వేసి చూశారో వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఒక అంటే చెంపపెట్టులాగా సమాధానం అన్నమాట ఈ యొక్క సినిమా మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సో అంటే ఆ టైటిల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా అనేది ఈ పండగకి ఎంత విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసి. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారు ఆయన ఏ సంక్రాంతికి వచ్చినా కూడా ఇక ఈ సంక్రాంతి మనదే, ఇంకా అంటే ఆ రోజు ఆ 2-3 రోజుల్లో ఇంకా ఏ సినిమా ఉన్నా కూడా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అనిల్ రావిపూడి గారి ముందు మాత్రం ఆ సినిమా ఓడిపోవాల్సిందే అనే విధంగా ట్రెండ్ సెట్ చేసుకున్నారు, ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సో చాలామంది అనుకుంటూ ఉన్నారు చిరంజీవి గారు అసలు ఆయన హిట్లు రావు, ఇంకా సినిమాలు చేయలేరు, ఆయనకి ఇలాంటి సినిమాలు అవసరమా, ఇంకా ఆయన ఏజ్కి తగ్గట్టు ఏవో క్యారెక్టర్లు చేసుకోవచ్చు కదా అని రకరకాలుగా ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఇంకొక 2-3 సంవత్సరాలు మళ్ళీ ఇంకొక హిట్ పడేంత వరకు కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది అన్నమాట. సో మరి ఇందులో చిరంజీవి గారి యాక్టింగ్, ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్. సో మరి ఇంతకు ముందు మనం వింటేజ్ చిరంజీవి గారిని ఆయన కామెడీ టైమింగ్ని మనం ఏ విధంగా చూసేవాళ్ళమో, సో చాలా గ్యాప్ తర్వాత ఒక కామెడీ టైమింగ్తో ఆయన రావడం జరిగింది ఈ సినిమాలో. సో సినిమా త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. అండ్ దానికి తోడు మన వెంకటేష్ గారు ఎప్పుడైతే గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారో ఇంకా అప్పటి నుంచి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట సినిమా అంతా కూడా. సో ఇక్కడ చిరంజీవి గారి పాటలకి వెంకటేష్ గారు డ్యాన్స్లు వేయడం, వెంకటేష్ గారి పాటలకి చిరంజీవి గారు డ్యాన్స్లు వేయడం, అసలు ఇలా ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఇలాంటి వాటిని ఎవరు ఆలోచించలేరు. సో మరి బుల్రాజు ఆ చిన్న పిల్లాడు కావచ్చు, నయనతార గారి కాంబినేషన్ కావచ్చు, సో కొంతమంది ఇలాంటి స్టోరీ మేము చూసాము, తులసి లాంటి సినిమాల్లో కూడా ఇలాంటి స్టోరీనే ఉంటుంది, భార్యాభర్తలు విడిపోవడం, పిల్లల కోసం కలవడం అని. అంటే ఓకే స్టోరీ లైన్ సేమ్ ఉన్నప్పటికీ ఆ ప్రజెంట్ చేసే విధానం కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, ఆ డాన్స్ కావచ్చు, ముఖ్యంగా మన బాస్ గ్రేస్. సో అసలు ఇలాంటి ఒక గ్రేస్ని ఇంకా 10 తరాలైనా కూడా ఎవరు కూడా మ్యాచ్ చేయలేరురా బాబు అంతగా మన చిరంజీవి గారు మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఈసారి సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు హిట్ కొట్టేశారు, మెగా విక్టరీ, మెగా బ్లాక్ బస్టర్ కొట్టేశారనే విధంగా అయితే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక్కరు కూడా నెగిటివ్ రివ్యూ చెప్పిన వాళ్ళు, టాక్ చెప్పిన వాళ్ళు లేరు. అందరూ కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ కూడా వచ్చి చూడొచ్చు. అంటే ముసలి వాళ్ళు వీల్ చైర్లో వచ్చి కూడా సినిమాని చూస్తున్నారంటే మా చిరంజీవి గారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ సినిమా అనేది చాలా మందికి కూడా ఇంకా చూడాలి 2-3 సార్లు కూడా చూడాలనే విధంగా అయితే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం 2 అల్లుళ్ళు వచ్చేసారనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు.